ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ విషయం నేను ఆయనతో ఎలా చెప్పను? అమ్మా, నువ్వు తప్ప ఇంకెవరూ చెప్పలేరమ్మా. అవునదినా, ఈ విషయం అన్నకి చెప్పాలంటే మీరైతేనే కరెక్ట్. అవునత్తయ్య, మీరు చెప్తే మామయ్య కాదనరు. నేను చెప్పలేను సీనయ్య. అమ్మా, నువ్వు చెప్పగలవమ్మా. అవునదినా. అవును చెల్లమ్మా, ధైర్యంగా నువ్వు అడుగు ముందుకే చెల్లమ్మా. అత్తయ్య, మా పెళ్లి ఇప్పుడు నీ చేతిలోనే ఉంది అత్తయ్య. ఇంకా ఆలోచించకమ్మా, వెళ్ళు. వెళ్ళత్తయ్య. బిళ్ళమ్మా, వెళ్ళొదినా. తీసుకెళ్ళమ్మా, ధైర్యంగా వెళ్ళమ్మా. అయ్యో రామా, నమస్కారం అండి. చూసారా, మా అల్లుడి మొహంలో పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మొత్తానికి ఆ పెళ్లి రోజు రానే వచ్చింది. నా అల్లుడి పెళ్లి ఘనంగా చేస్తానన్నట్టే ఘనంగా చేస్తున్నారు. అది కూడా ఏ సంబంధం చెడిపోయిందో ఆ అమ్మాయితోనే మీరు పెళ్లి జరిపిస్తున్నారు. రఘురాం గారి గురించి మనకు తెలియందే ఉంది. ఒక మాట అన్నారంటే అదే మాట మీద నిలబడతారు. ఒక పని చేస్తాను అంటే చేసి తీరుతారు. రాజానికి మన సీను చారు జంట ఎంత చక్కగా ఉన్నారో చూసావా? ఫోటోల్లోనే అలా ఉన్నారంటే పెళ్లిపీటల మీద ఇంకెంత చక్కగా ఉంటారో. ఏంటి జానకి? మీతో ఒక విషయం మాట్లాడాలండి. మాట్లాడొచ్చులే. చూసావా, ఇవన్నీ చూసి మన వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారో. ఈ పెళ్ళింత ఘనంగా జరగడానికి మా జానకి కూడా ముఖ్య కారణమే. కొడుకులా పెంచుకున్న శ్రీను పెళ్ళి మా మేనల్లుడి పెళ్లిలా కాకుండా ఒక కన్న కొడుకు పెళ్లిలా చేయిస్తుంది. కడుపున పుట్టిన కన్నబిడ్డల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్న ఈ రోజుల్లో మేనల్లుణ్ణి సొంత బిడ్డలా పెంచుకోవడమే కాకుండా ఘనంగా పెళ్లి కూడా చేస్తున్నారు. రఘురామ్ గారిలో ఉన్న మంచితనం, జానకమ్మ గారి గొప్పతనం గురించి ఎంత మాట్లాడినా తక్కువే. పదండి, మనం కూడా దగ్గరుండి పెళ్లి పనులకు సాయం చేద్దాం. పదండి, పదండి, పదండి. పదండి. వెళ్ళండి వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.